ఇక్కడ అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యము ఒక ఖడ్గంతో పోల్చాడు. ప్రైజ్లా, దేవుని వాక్యం ఒక కత్తితో పోల్చాడు. కత్తి అనేది మనకు దేని ఉపయోగపడుతుంది అంటే, ఎదుటుగా శత్రువుతో దాడి చేయాలంటే మనకు కత్తి అనేది కావాలి, ఆయుధం అనేది కావాలి. కత్తి లేకపోతే మనం యుద్ధం చేయడం చాలా కష్టం. ప్రైజ్లా, అందుకని ఈ కత్తిని యేసు ప్రభు వారి లోకంలో పరిచయం చేసి వెళ్ళారు. అదేంటంటే అపోస్తులందరికీ కూడా చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త నా నామములో తండ్రి నేను వాగ్దానం చేసిన దాన్ని మీ మీదకి తండ్రి పంపుతాడు. హల్లెలూయా. ఆయన మీలోనికి వచ్చి ఆయన మీలో నివసిస్తాడు. ఆయన నన్ను గురించిన విషయాలు మీకు బయలుపరుస్తాడు. మీరు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా యుద్ధాలు చేయాలో, ఎలాగ నా రాజ్యాన్ని స్థాపించాలో, ఎలాగ నాకు సాక్షులుగా బ్రతకాలో ఆయన మీకు నేర్పిస్తాడు. ఈ లోకమును ఒప్పింప చేయవాడు, తీర్పును గూర్చు, నీతిని గూర్చు, పాపంను గూర్చు ఒప్పింప చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఈ మాటని ఇక్కడ పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఈ వాక్యము రెండంచుల కలిగిన వాడిగల ఖడ్గము, ఇది ప్రతి ఒక్కరిలో కూడా దూర్చుకుంటూ వెళ్తుందంట. హల్లెలూయా. ఎముకల్లోనికి, నరంలోనికి, మాంసంలోనికి అది వెళ్తుంది, శోధించుతుంది. హల్లెలూయా. అందరిని పరిశీలన చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ లోతులోనికి మనం వెళ్ళాలి అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలా అనగా మీ నడుమునకు, అక్కడి నుంచి అండర్లైన్, మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకుని నీతైన మైమరుపును తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. వీటిల్లో ఏది ఇంపార్టెంట్, ఏది కావాలి? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు ఏమంటారంటే అన్నీ కావాలండి, అన్నీ ఇంపార్టెంట్ అని అంటారు. హల్లెలూయా. అన్నీ ఇంపార్టెంటే, నేను కాదంటలే, కానీ వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, వీటన్నిటికంటే చాలా ప్రాధాన్యమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యం మన ఆత్మ ఖడ్గం. నువ్వు డాలేసుకున్నా, శస్త్రాన్ని పెట్టుకున్నా, చెప్పులేసుకున్నా, యుద్ధం చేయాలంటే, సైనికులతో నీ విరోధులతో పోరాడాలంటే చేతులు ఏముండాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం లేకుండా నువ్వు డాలు ధరించేసుకుని, కిరీటం పెట్టేసుకుని, సువార్త సిద్ధ మనసు అని జోడేసేసుకుని నువ్వు వెళ్తే నీకు చేతిలో కత్తి లేదు. కత్తి లేనప్పుడు నువ్వు విరోధిని ఎలా ఎదుర్కొంటావు? హల్లెలూయా. ముందు లోపల వాక్యం ఉండాలి కదా. వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనలో ఉండాలి. కత్తి లేకుండా నువ్వు అన్ని ధరించేసేసుకుని నువ్వు యుద్ధంలో నుంచుంటే ఎదుటి శత్రువు నేను పొడి చేస్తాడు. ఈటితో పడవచ్చు, డాలుతో పడవచ్చు, కత్తితో పడవచ్చు. వాడు ఎలాగైనా, వాడు ఎన్ని రకాలైన అగ్ని బాణాలైనా వేసి మనల్ని ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది తెలుసా? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అపవాది తంత్రాలు ఎరుగుటకు, ఈ లోక పోరాటాలను మనం అధిగమించడానికి, ఈ లోకంలో మన జీవితాలకు వచ్చే అనేక వ్యతిరేకతలు, ప్రతికూలతలు, సవాళ్ళు అన్నిటిలో కూడా మన పరుగు పందాన్ని పరిగెత్తించడానికి, లేదా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మన సాక్ష్యాన్ని, మన రక్షణను కాపాడుకోవడానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఖచ్చితంగా కావాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము మన జీవితంలో లేకపోతే ఖచ్చితంగా మనం ఓడిపోతాము, నామగార్దులుగా మారిపోతాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనందరికీ తెలుసు, దావీదు చాలా గొప్ప ఫైటర్. ఆయన యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. దావీదు దేవుని పాదాలను ఆశ్రయించి ఒక యుద్ధానికి ఒక ప్లాన్, ఒక స్కెచ్ గీసుకున్నాడంటే, ఒక ప్లాన్ తీసుకున్నాడంటే, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, హల్లెలూయా, అది ఎక్కడ కూడా బెడిసి కొట్టదు. శత్రువు బలాన్ని అంచనా వేసి ఎన్ని మార్గాల్లో వెళ్ళాలో, ఎంత మందితో వెళ్ళాలో, ఏ ఆయుధాలను వాడాలో, ఏ క్రమంలో ఎవరిని ముందు పెట్టాలంటే, ఈటు పట్టేవారిని ముందు పెట్టాలా, దాళ్ళు పట్టేవారిని ముందు పెట్టాలా, కత్తెలు పట్టేవారిని ముందు పెట్టాలా, యుద్ధ నైపుణ్యత కలిగి విరోధుల మీదకి, శత్రువుల మీదకి దూసికెళ్ళిపోయే ఒక గొప్ప సాధనము దావీదు. హల్లెలూయా. ఆమె చెప్పండి. ఈ దావీదు సౌలు చేత తరవబడుతున్నప్పుడు అదూలాము గుహలో దాక్కున్నాడు. అదూలాము గుహ ఎక్కడుందంటే బెత్లెహేము పట్టణానికి ఆనుకుని ఉంది. బెత్లెహేము పొలిమార్లో ఈ అదుల్లాము గుహ ఉంది. దావీదుకి చాలా బాగా ఆకలేస్తూ ఉంది, లేదా దప్పికేస్తూ ఉంది, వాటర్ కావాలి. హల్లెలూయా.
ఇప్పుడు దావీదు వాటర్ తాగాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే బెత్లెహేములోనికి వెళ్ళాలి. బెత్లెహేములో ఉన్న నూతులో నీటిని చేదుకుని దావీదు వద్దకు తీసుకురావాలి. ఇక్కడ దావీదు పనివారు ఎంతమంది ఉన్నారంటే, దావీదు ఎక్కడో ఉన్నా మనం చాలా సందర్భాల్లో చదువుతాము, దావీదు చుట్టూ 30 మంది అనుచరులు ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా బలాఢ్యులు అని రాయబడింది. హల్లెలూయా. దావీదు చుట్టూ 30 మంది అనుచరులు ఉండేవారు. హల్లెలూయా. అనుచరులు అనుకుంటావో, టీం అనుకుంటావో, సైనికులు అనుకుంటావో, నీ ఇష్టం. దావీదు చుట్టూ 30 మంది ఎప్పుడు కూడా అటెన్షన్ ఉండేవారు. హల్లెలూయా. ప్రిపేర్డ్గా ఉండేవారు అన్నిటికీ కూడా. ఈ 30 మందిలో ప్రధానులు 3 ఉన్నారు. ఈ ప్రధానుల్లో ఎలియాజరు అనేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ 30 మంది ప్రధానులలో 3 ప్రధానులు, ఈ 30 మందిలో అతి ప్రధానులు 3 ఉన్నారు. ఈ 3లో ఒకడు ఎలియాజరు. హల్లెలూయా. ఈ ఎలియాజరు గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలియాజరు దావీదుతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఎలియాజరు దావీదుతో పాటు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, ఇప్పుడు మన వాక్యంలో ఎలియాజరు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. హల్లెలూయా. మన వాక్యం అంతా ఇప్పుడు ఎలియాజరు గురించి, ఎలియాజరు జీవితంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఎలియాజరు ఎలా ఉపయోగించాడో ఈరోజు మనం ఎలా ఉపయోగించాలి. ఎలియాజరు సంఘానికి ఏ పాఠం నేర్పించబోతున్నాడు, మన విశ్వాస జీవితానికి ఎలాంటి పాఠాలు నేర్పించబోతున్నాడో ఎలియాజరు జీవితంలో నుంచి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, వాక్యముల గురించి పరిశీలన మనం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిశీలన చేయబోతున్నాం. సంఘముల గురించి పరిశీలన చేయబోతున్నాం. సేవను కాపాడే విషయము, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకునే విషయాల గురించి మనం పరిశీలన చేయబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఎలియాజరు జీవితంలో ఎలా కనపడుతుందో మనం చూద్దాం. అయితే దావీదు ఏమన్నాడంటే, నేను చాలా దప్పికతో ఉన్నాను, ఇప్పుడు ఈ దావీదు యొక్క దప్పిక తీరాలంటే బెత్లెహేం పట్టణంలోకి వెళ్ళాలి. బెత్లెహేములో ఉన్న నూతులో నీరు చేదుకుని దావీదు దగ్గరికి రావాలి. ఇలా వెళ్ళాలంటే హల్లెలూయా అయ్యే పని కాదు. ఇలా వెళ్ళాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే బెత్లెహేం అంతా కూడా ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉంది. ఫిలిస్తీన్లు ఈటెలు, బల్లాలు, కత్తులు, డాళ్ళు పట్టుకుని దావీదు కానీ దావీదు అనుచరులు కానీ వస్తే వారిని చంపేయాలని కక్రోశకమైన మనసుతో వాళ్ళు బెత్లెహేంలో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అటువంటి టైంలో దావీదుతో పాటు ఉన్న 30 మంది అనుచరులు కూడా ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లకు భయపడి పారిపోతారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ టైంలో 3 నిలబడతారు. ఆ 3లో ఎలియాజరు కూడా ఒకడు. ఈ 3 కూడా వెళ్ళి ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి కనిపించిన వారందరినీ కూడా చంపిపడేసి, ఎదురు వచ్చిన వారందరినీ కూడా చంపిపడేసి దావీదు కోసం బెత్లెహేములో నుంచి నీటిని తీసుకొచ్చారు. హల్లెలూయా. దావీదు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, వారికి ఎంత ముందు చూపు కలిగిన వ్యక్తి అంటే, ఆ నీటిని దావీదు తాగల. హల్లెలూయా. వాళ్ళు ప్రాణానికి తెగించి వాళ్ళు నీరు నా కోసం తీసుకొచ్చారు, ఈ నీరుని నేను తాగితే వాళ్ళ ప్రాణాన్ని నేను తాగినట్టు, కాబట్టి వీళ్ళకి ప్రతిఫలం కలిగినట్లుగా ఈ నీటిని నేను దేవుడికి ఇస్తానని చెప్పి ప్రార్థన చేసి నీటిని భూమి మీద, నేల మీద ఒలికించేసి దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతులు తెలియ. ఆ తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు, ఆ 30 మంది అనుచరులు, దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా ఒక దినాన దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫిలిస్తీన్లు చాలా బలమైన సైన్యముతో దావీదు మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్న సందర్భంలో ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా అదులాము గుహను ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. దావీదు ఒక్కడే ఉన్నాడు. దావీదు ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు దావీదుతో పాటు నిలిచిన వ్యక్తి ఎలియాజరు ఒక్కడే. ఎలియాజరు ఒక్కడే దావీదుతో పాటు నిలిచాడు. రెండోది చాలా జాగ్రత్తగా, ఒకటి దావీదుతో పాటు ఎలియాజరు ఒక్కడే నిలిచాడు, ఇంకెవ్వరూ లేరు. దావీదు, ఎలియాజరు వీళ్ళిద్దరే. హల్లెలూయా. రెండోది, ఈ ఎలియాజరు చేసిన పని తెలుసు, దావీదుతో పాటు నిలిచి దావీదు పక్షం యుద్ధం చేయడానికి, దావీదుకు ప్రొటెక్షన్ గా, కాపుదలగా ఉండడానికి ఈ ఎలియాజరు అనేవాడు చేతితో ఖడ్గాన్ని పట్టాడు, కత్తిని పట్టాడు. కత్తిని పట్టి శత్రువుల మీద పడ్డాడండి. శత్రువులు ఎవరైతే దావీదుకి కీడు చేయాలని, దావీదుకు హాని చేయాలని, దావీదుని చంపాలని ఎవరైతే ఫిలిస్తీన్లు వస్తున్నారో వారందరిని కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశాడు. ఎలియాజరు ఒక్కడే యుద్ధం చేశాడు, ఇంకెవరూ లేరు. హల్లెలూయా. ఒకటి, ఈ ఎలియాజరు జీవితంలో నుంచి ఏం నేర్చుకుంటామంటే, దావీదుతో పాటు ఉన్నవాడు
దావీదుతో పాటు నడిచిన వాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఎలియాజరు ఉన్నాడు. సవాలు వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు నాగడ్డ చాల మీద చేపెట్టి వెనక తిరగకుండా ఏ కత్తినైతే పట్టాడో ఆ కత్తితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. విజయం వచ్చే వరకు శత్రువులను ఛేదించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు అపవాది తంత్రాలు ఎరుగుటకు, హల్లెలూయా, అపవాది తంత్రాలు ఎదిరించుటకు, అపవాదిని వాడి బలాన్ని అనగత్రొక్కుటకు మీకు కావాల్సింది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము మన జీవితంలో లేకపోతే నువ్వు ఓడిపోయావు, నువ్వు చతికిల పడ్డావు, పాపంతో కాంప్రమైజ్ అయిపోయావు, నికోలాయిత్తులాగా నువ్వు వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఒకసారి తెరిద్దామా? 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదు కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులు తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మురుకొని కత్తి దానికి అంటుకుని పోవారకు ఫిలిస్తీయులను హతము చేయించు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, దావీదు మీదకి వచ్చినప్పుడు ఆ మాట విన్న వారందరూ కూడా, ఫిలిస్తీన్లందరూ కూడా దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, హల్లెలూయా, ఈ ఎలియాజరు ఒక్కడే చేతిలో కత్తి తీసుకుని ఆ కత్తి పట్టుకుని యుద్ధం చేశారు. ఎప్పుడు దాకా యుద్ధం చేశారంటే చెయ్యి తిమ్మిరెక్కే వరకు. హల్లెలూయా. చేతులు ఎప్పుడెక్కింది? మీకు కాళ్ళు బాగా తిమ్మిరెక్కింది, ఎందుకంటే కింద బాష్ పెట్టేసి కూర్చున్నారు కాబట్టి. హల్లెలూయా. చేతులు ఎప్పుడు తిమ్మిరెక్కితే అంటే చేతి మీద బాగా ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు, బాగా బలమైన పని ఏదైనా చేసినప్పుడు, రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు మనకి తిమ్మిరెక్కుద్ది, బండ మారింది అని అంటాం కదా, అలాగా. హల్లెలూయా. ఈ ఎలియాజరు దావీదు కోసం ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి కత్తి పట్టంట ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు, చెయ్యి తిమ్మిరెక్కే వరకు కూడా. హల్లెలూయా. యుద్ధం చేస్తూనే ఉన్నాడంట. ఓ మాట చెప్పాలంటే చేతిలో కత్తి అంటుకుపోయింది. తిమ్మిరెక్కిపోయినప్పుడు చెయ్యి కంట్రోల్లో ఉండదు. హల్లెలూయా. స్పర్శ తెలియదు. కత్తి చేతులు అంటుకుపోయింది. చేతులు అంటుకుపోయేంత వరకు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, శత్రువులు తెగ నరుగుతూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత చూద్దాము ఒకసారి. ఇది 23వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదులాము గుహలో నున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రఫాయము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిస్తీయుల దండు కావలవారు బెత్లెహేములో ఉన్నారు. ఫిలిస్తీయులు ఎక్కడున్నారు చెప్పండి? దావీదు ఎక్కడున్నాడు? అదులాము గుహగాడు ఉన్నాడు. హల్లెలూయా. అదులాము గుహలో దావీదు ఉన్నాడు. ఫిలిస్తీయులందరూ కూడా బెత్లెహేములో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేయండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనానో నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారులతో పలకగా. హల్లెలూయా. నేను చాలా దప్పికతో ఉన్నాను, ఎవరన్నా వెళ్ళి బెత్లెహేములోనికి వెళ్ళి నాకు నీళ్ళు తీసుకొస్తే నేను ఆనందిస్తాను, కొద్దిగా సేద తీరుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడేం జరిగింది చూడండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి యుద్ధం చేశారు అక్కడ. హల్లెలూయా. నీటి కోసం ఏం చేశారు? వాళ్ళు యుద్ధం చేసి ఓడించారు. తర్వాత దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఈ నీరు ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి త్రాగు నల్లకుండెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తర్వాత ఇదే డిస్కషన్ ఇంకో చోట జరిగింది చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, తర్వాత మన వాక్యాలకు వెళ్ళిపోదాము, వివరంలోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదు పట్టాభిషేకము చేతికై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలు అందరితో కూడా సహాయం చేసిన దావీదు ఉన్న పరాక్రమశాలైన వారిలో ప్రధానులు వీరే. ఎవరాలు చూడండి. దావీదు నద్ద నుండిన ఆ పరాక్రమశాలలో పట్టిలోని వారు 30 మంది. హల్లెలూయా. వారిలో హర్మోను కుమారుడైన యాషాబుము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటి ఆడించిన వాడు. తర్వాత చూడండి 12వ వచనంలో మనకి ఎలియాజరు కనబడతాడు. ఇతని తర్వాతి వాడు అహోహోయుడుగు దోదు కుమారుడైన ఎలియాజరు. హల్లెలూయా. ఇతడు పరాక్రమ శాలులను పేరుబడిన ముగ్గురులో ఒకడు. హల్లెలూయా.
అంటే 35 మంది శూరులలో అతి ప్రధానుల్లో ముగ్గురు, ఈ ముగ్గురులో ఎలియాజరు కూడా ఒకడు. హల్లెలూయా. ఇతని గురించి పరాక్రమశాలి అని చెప్పి రాయబడింది. తర్వాత చూడండి, ఫిలిస్తీయులు, ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి, మన వాక్యం ఇక్కడే ఉంటది. ఫిలిస్తీయులు దాని నుండి ఎవ్వలగల చేను ఉన్న పస్మమిములో యుద్ధము చేటికై కూడి రాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. మీరు ఆ చేనిలో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలగజేసెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఫిలిస్తీయులు దావీదు మీదకి వచ్చినప్పుడు ఈ విషయం తెలిసిన ఇశ్రాయేలు అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఫిలిస్తీయుల యొక్క 2 పనులు ఏంటో తెలుసా? దావీదు మీద పగ తీర్చుకోవాలి, యవ్వల చేనుని, ఆ యవ్వల కంకులు, యవ్వలు అనగా బార్లీ అంటారనమాట, బార్లీ గింజలు. హల్లెలూయా. ఆ బార్లీ విత్తనాలన్నిటిని కూడా వీళ్ళు దోచుకెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్. బార్లీ తెలుసుగా, బార్లీ విత్తనాలు ఇంతవరకు పేదల ఫుడ్ అది. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు ఉన్న ఆ సమయాల్లో 2 ఆహారాలు ఉండే, ఒకటి గోధుమ, ఒకటి బార్లీ. దాన్ని యవ్వల రొట్టె అంటారన్నమాట. ఆ టైంలో కూడా ఆహారాల్లో వేరియేషన్ ఉంది. గోధుమలు బాగా ఉన్న వాళ్ళు తినేవాళ్ళు, ఆ టైంలో బాగా ధనవంతులు లేదా మందలు కలిగిన వాళ్ళు, కుదంత ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళు గోధుమలు అందరికి అందుబాటులో ఉండే కదా ఆ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో చాలా మంది ఏం తినేవారు? బార్లీ గింజలు తినేవారు. దాన్ని యవ్వలు అంటారు అనమాట. యవ్వల రొట్టెలు అనేవారు. యేసు ప్రభు కూడా ఎక్కువగా యవ్వల రొట్టెలు తిన్నారన్నమాట. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. వాళ్ళకు కూడా మనకి ఆహారాలు చాలా వేరియేషన్ ఉంటాయి అనమాట. ప్రజలు ఆ రోజుల్లో కూడా అలా ఉండేది. గోధుమలు అందరికి అందుబాటులో ఉండే కదా, అందరికి యవ్వల రొట్టెలు, యవ్వల గింజలు, బార్లీ గింజలు బాగా అందుబాటులో ఉండే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల యొక్క ఏమేంటంటే దావీదు మీద యుద్ధం చేయలేదా, దావీదుని చంపాలి. రెండోదిగా యవ్వల చేనును పాడు చేయాలి, ఆ పంటంతా కూడా దోచుకెళ్ళిపోరు. ఈ 2 పనుల మీద ఫిలిస్తీయులు దండెత్తారు. హల్లెలూయా. ఆ టైంలో దావీదుతో పాటు నిలిచాడు ఎవరు చెప్పండి? ఎలియాజరు. దావీదుతో పాటు నిలిచాడు, యవ్వల చేనుని కాపాడాడు, దావీదుని కాపాడాడు. దావీదు పక్షంగా, యవ్వల చేను పక్షంగా యుద్ధం చేశాడు. హల్లెలూయా. ఎలా యుద్ధం చేశాడంటే కత్తి పట్టి చెయ్యి తిమ్మిరెక్కేంత వరకు కూడా శత్రువులు ఎంతమంది వచ్చినా, ఎన్ని 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా వారిని హతము చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ వాక్యములు అంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలియాజర్ లాగా బ్రతకాలి. హల్లెలూయా. దావీదు ఎవరికి సాదృశ్యం అంటే దావీదు కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉన్నారు. హల్లెలూయా. దావీదుతో పాటు ఎలియాజరు నిలబడినట్లుగా మనం ఈ లోకంలో దేవునికి సాక్షిగా బ్రతకాలి. యేసు కొరకు మనం బ్రతకాలి. అందుకనే నువ్వు నాకు శిష్యుడిగా ఉండగోరని ఎడల నీ ప్రాణము కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించవలను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దావీదు కోసం ఎలియాజరు నిలబడినట్లుగా యేసు కోసం నువ్వు నిలబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు, మనం కూడా ఆయన ప్రేమించాలి. యేసు ప్రభు మన కోసం సమస్తాన్ని చేసి ముగించాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన మనకు స్థలాలు సిద్ధపరిచి, మనకి రిజిస్ట్రేషన్ చేయించి, ఆయన ఉండే స్థలంలో మన ముందులాగున దేవుడు మనల్ని కొనుక్కోవడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరి కోసం బ్రతకాలంటే ఆయన కోసం బ్రతకాలి. దావీదు కోసము ఎలియాజరు నిలబడినట్లుగా నీవు ఒంటరిగా ఉన్నా, ఎడబాటు స్థితిలో ఉన్నా, ప్రతికూల స్థితిలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, రోగములు ఉన్న ఆస్తిపాస్తులు పోయినా, బలమంతా కరిగిపోయినా, మనుషులందరూ విడిచిపెట్టిన యేసును మాత్రం విడిచిపెట్టకండి. ఈ లోకంలో ఆస్తిపాస్తులు పోతే పరలోకంలో నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో మనుషులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, అందరూ నిన్ను విడిచిపెట్టిన, ఒంటరిదానివి చేసిన, పరలోకంలో పరలోక సైన్యం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీకోసము కోట్ల దేవదూతలు, దేవుని మహిమాన్వితమైన రాజ్యము ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. నీకోసం బంగారపు వీధులు, బంగారపు సందులు, అగ్ని రథాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నీకోసం ఒక కిరీటం ఎదురు చూస్తూ ఉంది. నీకోసం ఒక మహిమాన్వితమైన వస్త్రాలు ఎదురు చూస్తున్నాయి. మహిమా శరీరం ఎదురు చూస్తుంది. దేవుడు నీకు ఇవ్వబోయే, నువ్వు పొందబోయే మహిమ కొరకు నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎలియాజరు ఏం చేశాడో తెలుసా? భయపడకుండా నేను అందరూ వెళ్ళిపోయారు కదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చూడాల. ఈ రోజు చాలా మంది సంఘంలో చేసే అతి ప్రాముఖ్యమైన మిస్టేక్ ఏంటంటే పక్కన వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. 2 వ్యక్తుల్ని ప్రార్థన చేయమని అనుకో,
నిలువు మోకాలేసి చాలా మంది ప్రార్థన చేయరు. హల్లెలూయా. వాక్యం చదవమని అనుకో, సరిగ్గా దేవునికి ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని చేర్చుకునే రీతిగా చాలా మంది వాక్యం చదవరు. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా అంతే, కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు పక్కన వారిని చూస్తే ఎప్పుడు కూడా నువ్వు దీవించబడవు. నీ ప్రార్థన నువ్వు సిన్సియర్గా చేయాలి. దేవుని వాక్యం సిన్సియర్గా చదవాలి. దేవుని వెతికేటప్పుడు సిన్సియర్గా దేవుడు చూస్తున్నాడని భయముతో నువ్వు దేవుని వెతకాలి. ఒకవేళ పక్కన వారిని చూసి పక్కన వాళ్ళు ఆభరణాలు ఎత్తుకున్నారు, పక్కన వాళ్ళు పూలు ఎత్తుకున్నారు, పక్కన వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్, టీవీలో కనబడతారు, కొన్ని లక్షల ఆత్మలు సంపాదించారు, ఇది నీకు అనవసరం. వాళ్ళు ఏ స్పీకర్లు అయితే నీకెందుకు? హల్లెలూయా. నువ్వు తీసుకోవాల్సిన మాదిరి ఎవరు? యేసు ప్రభు కదా. నువ్వు నేను ఎవరిని మాదిరి తీసుకోవాలి? యేసు ప్రభువుని మాదిరి తీసుకోవాలి. అపోస్తులందరూ కూడా ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? అపోస్తులైన పౌలు ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసులు, మీరు మంచోళ్ళే కానీ కొంతమంది ఉంటారు, ట్రెండ్ని ఫాలో అవుతారు, ట్రెండ్ని సెట్ చేస్తారు. పాస్టర్ గారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలాంటి ఆభరణాలు వేసుకున్నారు, ఎలాంటి ఫేసులు రాశారు, ఫేస్ క్రీములు రాశారు, ఎలాంటి క్లిప్పులు పెట్టుకున్నారు, ఇవి ఈరోజు ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలా మంది. ఫ్యాషన్కి అడ్డ అయిపోయింది సంఘం. హల్లెలూయా. సాధువైన మృదువైన అక్షయ అలంకరణ లేదు సంఘంలో. దేవుడు కోరుకుంటున్న మనసు లేదు సంఘంలో. ఫ్యాషన్. నేను అందంగా కనబడాలి, అందంగా వారికి కనబడాలి. ఇదంతా నీకెందుకు? ఇదంతా కంపు, ఇది క్షయం, ఇదంతా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యేసుతో నిలబడలాగన. లూకాసువార్త 11వ అధ్యాయంలో ఆయన ముందు మీరు శక్తిమంతులకు నిలబడలాగన మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఆమేన్. ఎలా ఉన్నావు నువ్వు? ఈ రోజున అప్పులు, వ్యాధులు, రోగాలు, ప్రతికూలతలు అన్ని పక్కన పెట్టు. అన్ని పక్కన పెట్టండి. ఇవన్నీ ఉండి అందరికీ కొన్ని పక్కన పెట్టండి. ఈరోజు నీ స్థాయి యేసు ప్రభువులు ఎలా ఉంది? ఆయన నిన్ను నన్ను తన త్రాసులోకి తీసుకుని కొలిస్తే సరితూగుతామా? నిజంగా మన మనస్సాక్షి ఏ నేరారోపణ చేయకుండా ఖచ్చితంగా యేసుని ప్రేమిస్తున్నామని నీ మనస్సాక్షి నీకు పాజిటివ్గా చెప్తుందా? నీ మనస్సాక్షి ఎలా చెప్పుద్దంటే ఇంకా నీలే బలహీనత ఉంది, ఇంకా ఒప్పుకో, ఇంకా సరిచేపడు. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటావు? ఎన్ని సంవత్సరాలు సరిచేయబడతావు? నువ్వు ఇంకా ఒప్పుకొని స్థితిలో ఉంటే లోకంలో ఉన్న ప్రజలు ఎలా దేవుని తట్టు తిప్పుతారు? హల్లెలూయా. హల్లెలూయా. ఎలియాజరు దావీదు పక్షంగా నిలబడినట్లుగా మీరు యేసు పక్షంగా నిలబడాలి. సువార్త పక్షంగా నిలబడాలి, సేవా పక్షంగా నిలబడాలి, దైవజనుల పక్షంగా నిలబడాలి. హల్లెలూయా. అపోస్తలులందరూ ఇదే చేశారు. అపోస్తలులందరూ పేకల మీద కత్తిని పెట్టిన, చెరసాలలో వేసిన, ఈటలతో పొడిచిన, నూనెలో వేయించేసిన, తలకిందులుగా సిలివేసిన, ఇంటూ ఆకారంలో సిలివేసిన, బ్రతికొండంగా చర్మం తీసేసిన ఏ ఒక్కరు కూడా నాగట్టు చాలా మీద చేపట్టి వెనక్కి తిరగల. ఈరోజు సంఘం సావుకుడేదని అంటే ముఖం మార్చేస్తాం, అలిగేస్తాం, మందిరం మానేస్తాం, చర్చిని మార్చేస్తాం, పాస్టర్ గారిని మార్చేస్తాం. ఇటువంటి వారు యేసు ప్రభువుకి అవసరం, పాస్టర్ గారికి అవసరం. వీళ్ళు ఎక్కడ స్థిరులు కాదు. వీళ్ళు ఒక చాట కూడా స్థిరులుగా ఉండరు. ఒక చాటగా పని ఒక చాటను ఉంటారనుకుంటానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ గాలికి చెదిరే పొట్టిల్లో. వాక్యం విడుదలవుతున్నప్పుడు, ఉపదేశం విడుదలవుతున్నప్పుడు నువ్వు ముఖం మార్చుకుంటే నువ్వు గాలికి ఎగిరే పొట్టివి. నువ్వు, నీ దగ్గర విషయం లేదు. నీ దగ్గర విషయం ఉంటే ఆ గద్దింపులో కూడా నువ్వు ఏం తీసుకుంటావు? ఆశీర్వాదం తీసుకుంటావు. గద్దింపులో కూడా దేవుని కృపను ఎదుగుతావు. గద్దింపులో కూడా దైవజనుని ప్రేమిస్తావు. గద్దింపులో కూడా దేవుని వాక్కుకు లోపడతావు. గద్దింపులో కూడా దేవుని గణపరుస్తావు. ఈరోజు ఈ మనసు ఎవరిలో ఉంది? గద్దింపు వచ్చినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? గద్దింపు వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని ఆన్వయించుకుంటున్నావు? నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు? అది నీకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకు పక్కన నిలబడ్డాడు. దావీదు కోసం నిలబడ్డాడు ఎలియాజరు. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం నువ్వు నిలబడితేనే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. పౌలు శీలను చెరసాల్లో చేశారు. శిష్యులందరినీ కూడా రకరకాలుగా చిత్రహింసలు చేశారు. హల్లెలూయా. ఫైనల్గా వాళ్ళు ప్రాణం పోయేంత వరకు కూడా యేసు కొరకు నిలబడ్డారు. మనకంటే ముందు చేసిన అనేక రకాలైన పరిశుద్ధులు హల్లెలూయా మంచి పోరాటం పోరాడి వారి విశ్వాసాన్ని కాపాడుకుని యేసు కోసం మరణించారు. మనం మరణించే స్థితి దాకా రాలా. కనీసం చిన్న చిన్న పోరాటాల్లో, చిన్న చిన్న వ్యతిరేకతల్లో, అవి కూడా ఎందుకు? ఏదో అనుకున్నది అవ్వలేదను, ఉద్యోగం రాలేదను, పెళ్లి జరగలేదను, దేవుడు నాకు ఏం చేశాడు? దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలా? ఎందుకు నాకు దేవుడు?
హల్లెలూయా. ఏంటి ఇంత చిన్న ఆటకి కూడా దేవుని విడిచిపెట్టారు. ఇంకా నీదేం భక్తి. హల్లెలూయా. ఈరోజు మన మనోనేత్రాలు తెరవబడుగా. ఎలియాజరు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు పక్షంగా నిలబడినట్లుగా మనము దేవుని పక్షంగా నిలబడాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరి కోసం నిలబడాలి చెప్పండి. హల్లెలూయా. దేవుని కోసం నిలబడాలి. ఇలా నిలబడాలంటే మనకేం కావాలి? వాక్యం అనే ఆత్మఖడ్గం కావాలి. వాక్యం అనే ఆత్మఖడ్గం లేకపోతే యేసు కొరకు నిలబడలేం. ఎందుకంటే యేసు ప్రభువులో నువ్వు బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ నిన్నెప్పుడు కూడా లాగడానికి ఒక శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసులో నువ్వు ఫలించకుండా, యేసులో నాటబడకుండా, బాగా ప్రార్థన చేయకుండా నేను ఎప్పుడు కూడా లోకంలోనికి లాగడానికి, లోక సహవాసంలోనికి నేను త్రోసివేయడానికి, లోక మాలిన్యము నీకు అంటించడానికి, నీ పరిశుద్ధతనంతటిని కూడా చెడగొట్టి, నీ సాక్ష్యానంతటిని కూడా చెడగొట్టి, నీకు సమాధానం నెమ్మది లేకుండా, దేవునితో రిలేషన్ లేకుండా నిన్ను బయటకు త్రోసివేయడానికి ఒక అజ్ఞాత శత్రువు మనకు ఉన్నాడు. వాడే మన విరోధి అయిన సాతాను. హల్లెలూయా. ఇప్పుడు వాడిని ఎదిరించడానికి, వాడిని బంధించడానికి, వాడి తంత్రాలన్నింటిని కూడా అనగత్రొక్కడానికి మనకేం కావాలి చెప్పండి? వాక్యం అనే ఆత్మఖడ్గము. హెబ్రీ పత్రిక 4:12 వాక్యం అనే ఆత్మఖడ్గము, అది 2 అంచులు గల వాడిగల ఖడ్గము అని హెబ్రీ పత్రిక 4:12 చెప్తుంది. హల్లెలూయా. ఆమేన్. వాక్యము లేకపోతే, వాక్యం అనే ఆత్మఖడ్గం లేకపోతే కుదరదు. ప్రైజ్ లార్డ్. ఏముండాలి? వాక్యం అనే ఆత్మఖడ్గం ఉండాలి. వాక్యం నీ లోపట ఉండాలి. చాలా మంది బైబిల్ తలకింద పెట్టుకుంటారు, లేదా సంఘలో పెట్టుకుంటారు. హల్లెలూయా. బైబిల్ తలకింద పెట్టుకున్న సంఘలో పెట్టుకుని అవదు. ఆమేన్. ఏం చేయాలి? దాన్ని నువ్వు అన్వయించాలి, దాన్ని నువ్వు పాటించాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే కత్తి ఉంది, కానీ యుద్ధం చేయడం తెలియాలి కదా. కత్తునంత మాత్రం యుద్ధం అయిపోదు. కత్తి పట్టిన నీవు యుద్ధం ఎలా చేయాలో దానికి నీకేం కావాలి? ప్రాక్టీస్ కావాలి, ట్రైనింగ్ కావాలి. హల్లెలూయా. ఆమేన్. బైబిల్ పట్టిన నీవు ఈ లోక పోరాటాలను నడిపించడానికి నీకు ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలి. మనుషుల ట్రైనింగ్లు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ట్రైనింగ్ లో నువ్వు ఉంటే, ఆయన కాళ్ళగాడ నువ్వు కూర్చుంటే, దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే, ఆయన నిన్ను అనేక ప్రతికూలతలో జయంతో నింపుతాడు. అపోస్తుల ట్రైనింగ్ పరిశుద్ధాత్మ దేవుడే. చాలా మంది అభిషేకం లేకుండా ఈ రోజున చాలా ట్రైనింగ్లు ఉంటాయి. అభిషేకం గురించి అవగాహన ఉండదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి అవగాహన ఉండదు. వాళ్ళకి నిజంగా నిలబెట్టి అపోస్తుల పేర్లు చెప్పారంటే వరుసగా చెప్పడం రాదు. ఇవాళ అలాంటి వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. హల్లెలూయా. అపోస్తుల పేర్లు తెలియదు వాళ్ళకి, వరుసగా తెగుళ్ళు తెలియదు వాళ్ళకి, దేవుని క్రమంలో నియమాలు తెలియదు, ఏదో నేర్చేసుకుని వచ్చేస్తారు. హల్లెలూయా. ఇవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ట్రైనర్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడ్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లీడ్ చేయాలి. హల్లెలూయా. అపోస్తులందరిని కూడా లీడ్ చేసిన పర్సన్ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎలాంటి ప్రతికూలతలు అంటే ఊరంతా ఒకటైపోయి ఒక చోట నిలబడి అపోస్తులందరూ కూడా ఒంటరి వాళ్ళు చేసి వారి మీద హల్లెలూయా నేరాలు మోపుతున్నారు. రచ్చ బండల ముందు నిలబెట్టి మీటింగ్లు పెట్టారు. ఆ టైంలో ఒంటరిగా ఉన్న వారి పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానము కలిగిన ఆత్మతో మాట్లాడాడు, బుద్ధి కలిగినట్లుగా మాట్లాడాడు, వారు నోర్లు మూయబడినట్లుగా మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీరు యేసయ్య కొరకు మీరు నిలబడాలి అంటే దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును మీరు ధరించాలి. ఆమేన్. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును మీరు ధరించినప్పుడు మీరు దేవుని కొరకు నిలబడగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే అపవాది వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పుటకు శక్తినిచ్చేది దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం. అందుకని దేవుడిచ్చిన సర్వాంగ కవచములు ఆఖరిది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దీని గురించి హెబ్రీ పత్రిక 4:12 పౌలు చెప్తున్నాడు. ఆమె మనం చదివాం కదా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మీరు ధరించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? ఎలియాజరు ఏం చేశాడండి? దావీదుతో పాటు నిలబడ్డాడు. ఆమేన్. మనం ఏం చేయాలి చెప్పండి? యేసయ్య కోసం మనం నిలబడాలి. యేసయ్య కోసం మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి? యేసయ్య కోసం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? యేసయ్య కోసం ఎలా బ్రతకాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం లేకుండా కొంతమంది బ్రతుకుతారు. వినుట మట్టుకు వింటారు కానీ వాళ్ళు గ్రహించరు. చూచుటకు మటుకు చూస్తారు కానీ దాన్ని నమ్మరు. వాక్యము ఎన్ని మార్లు నీ చెవుల్లోనికి వచ్చి మాట్లాడినా, నీ హృదయంలోనికి దూరి మాట్లాడినా, కొన్ని సందర్భాల్లో నీ హృదయాన్ని పగలగొడుతున్నా, నీ మనసును వెరగొడుతున్నా, హల్లెలూయా, వాక్యాన్ని అంగీకరించో. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నీతిమంతుడా నీతిమంతుడిలా ఉండు, హల్లెలూయా, అపవిత్రుడా అపవిత్రులాగా ఉండమను,
ఎవడు ఎలా ఉన్నాడు అలాగ ఉండ మనం. వాని క్రియల జీతము నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, సిద్ధపరిచాను. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక మేఘారుడై నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల జీతం నేను ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. రక్షణ పొందవా? అలాగే ఉండు, కంగారేముంది. దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందవా? అలాగే ఉండు. అభిషేకం పొందవా? అలాగే ఉండు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. వాని క్రియల జీతము ప్రిపేర్డ్గా దేవుని దగ్గర. హల్లెలూయా. ఎలియాజరు దేవుని కోసం నిలబడ్డాడు. యేసు కోసం మనం నిలబడాలి. యేసైనా మనం ప్రేమించాలి. నిలబడ్డం అంటే ఎలా నిలబడాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. సాక్రిఫైస్ అనగా మన ప్రాణము పోయినా, నష్టము కలిగిన, ఆస్తి పోయినా, బంధువులందరూ వదిలిపెట్టిన, స్నేహితులు వదిలిపెట్టిన, లాభదాయకరమైనవి అన్ని పోయినా, నాకు పర్లా ఏది ఉన్నా ఏది లేకున్నా నాకు యేసే కావాలని నిలబడే వాళ్ళే. యేసే కావాలి. అద్భుతం కోసం వచ్చిన వాళ్ళు, స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు, బాగుదల కోసం వచ్చిన వాళ్ళు ఎవడో అవసరంలా యేసేకి. హల్లెలూయా. అద్భుతం కోసం వచ్చినోడు అద్భుతం జరిగిన తర్వాత పోతాడు. స్వస్థత కోసం వచ్చినవాడు స్వస్థత జరిగిన తర్వాత పోతాడు. కానీ యేసు కావాలని వచ్చినవాడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడు, కానీ యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. నువ్వు ఏ జాబితాలో ఉన్నావో నాకు తెలియదు. నిజంగా నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? యేసు కోసం వచ్చావా? నా ప్రాణము పోయినా పర్లా, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు, నా సమస్తం పోయి రోడ్డు మీద నిలబడినా నేను యేసుని ప్రేమిస్తున్నానే వారే యేసు కావాలి. హల్లెలూయా. ఆమేన్. గొప్ప విషయం ఏంటో తెలుసా? అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు రేపుతాడు. అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు. వారు ఎలాంటి ప్రతికూలతలో ఉన్న, అప్పుల్లో ఉన్న, రోగంలో ఉన్న, వ్యధలో ఉన్న, వాదులో ఉన్న, ఒంటరితనంలో ఉన్న, వారికి కావలసిన ప్రతి ఈవే యేసునామంలో తీరిపోతాడు. ప్రతి దినము వారిని దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. అద్భుతంగా పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. ప్రతిరోజు వారి జీవితంలో కొన్ని మిరాకల్స్ ఉంటాయి, కొన్ని అద్భుతాలు ఉంటాయి. 1, 2 కొన్ని అద్భుతాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని కోసం మీరు బ్రతికితే, దేవుని మీద ఆధారపడితే. ఎలియాజరు దావీదు కోసం ఒంటరిగా నిలబడ్డాడు. అందరూ విడిచినప్పుడు దావీదు పక్షం ఎలియాజరు ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవరూ లేరు. అందుకే నా ముగ్గురులో నేను ఎలియాజర్ని తీసుకున్నాను. హల్లెలూయా. నిలబడిన మనము, దేవుని కోసం నిలబడిన మనం ఏం చేయాలి చెప్పండి? యుద్ధం చేయాలి. చెప్పండి, యుద్ధం చేయాలా? హల్లెలూయా. నిలబడిన మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ దావీదుతో పాటు నిలబడ్డాడు. రెండోదిగా యుద్ధము చేయడానికి కత్తి పట్టాడు. కత్తి అనగా దేవుని వాక్యము. హల్లెలూయా. చెప్పండి, కత్తి అనగేంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం చేత పట్టాలి. దేవుని వాక్యము చేత పట్టడం అంటే ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పట్టుకోవడం కాదు. హల్లెలూయా. దీని ప్రకారం మనం జీవించాలి. చెప్పండి, దీని ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేని ప్రకారం జీవించాలి చెప్పండి? వాక్యం ఆధారంగా మనం బ్రతకాలి. వాక్యం ఆధారంగా జీవించాలి. వాక్యం ఆధారంగా చాలా మంది జీవించారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఆధారంగా జీవిస్తేనే నువ్వు దేవుని కోసం మండగలుగుతావు. వాక్యం ఆధారంగా జీవించకపోతే నువ్వు దేవుని కోసం మండలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఎలియాజరు దేవుని సహాయం, ఆ పేరుకి అర్థం దేవుని సహాయం. హల్లెలూయా. ఎలియాజరు దావీదు కోసం నిలబడ్డాడు. రెండోదిగా కత్తి పట్టాడు. శత్రువులు గుంపులుగా రావడం చూశాడు. హల్లెలూయా. వెంటనే నడనుకున్న కత్తిని తీశాడు, చేతికి తగిలిచ్చాడు, చేతికి లాకేశాడు. చెయ్యి తిమ్మెరెక్కే వరకు శత్రువులు ఎవరు కూడా కనపడకుండా అందరూ నేల మట్టుకు నరికే వరకు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఎలియాజరు. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి యేసు అనే నాగటిచాల మీద చేపెట్టిన తర్వాత, యేసు ప్రభువుని నీ రక్షకుడికి అంగీకరించిన తర్వాత, చావే వచ్చినా సరే, హల్లెలూయా, వ్యతిరేకతలు వచ్చినా సరే, ఒంటరితనం వచ్చినా సరే, ఆస్తిపాస్తులు పోయినా సరే, నడి రోడ్డు మీద నువ్వు నిలబడినా సరే వెనక్కి తిరగకూడదు. యేసు ప్రభుని వదిలిపెట్టకూడదు. యేసు ప్రభుని వదిలిపెట్టావా నువ్వు అటు ఇటు కాకుండా మిగిలిపోతావు. జాగ్రత్త. నువ్వు నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా. అద్భుతం జరిగితే యేసు, అద్భుతం జరగకపోతే యేసు మంచోడు కాదనే జాబితాలో మీరు ఉండకండి. హల్లెలూయా. ఆస్తిపాస్తులు పోయినా, అందరూ విడిచిపెట్టినా, రోగాలు వచ్చినా, అప్పులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నష్టాలు వచ్చినా, హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం ఇలాంటి భక్తి? చేతులు ఎత్తండి. నాకు ఏదొచ్చినా, ఆస్తి పోయినా, నష్టాలు వచ్చినా, అందరూ విడిచిపెట్టినా, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తాననే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. చెవుల్లో చెవుడేమో ఉందండి, ఎత్తండి. హల్లెలూయా. అలాగే చేతులు ఎత్తండి. నిజంగా మీరు ఎత్తితే అలాగే కళ్ళు మూయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ, యేసు కొరకు బ్రతకాలని, యేసు కొరకు జీవించాలని,
ఎంత కష్టమో, బాధ, ప్రతికూలత, నష్టం వచ్చిన యేసు కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారందరి మీద ఇప్పుడే నీ మహిమాన్వితమైన కృప కలిగిన అభిషేకం యేసు నామములో ఇప్పుడే కుమ్మరించబడుగాక. నీ కోసం బ్రతికి ఒక మంచి తీర్మానం, ఒక మంచి కమిట్మెంట్, ఒక మంచి సాక్ష్యం యేసు నామములో బిడ్డల మీద నిలుచునుగాక. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు చేసిన భక్తి ఒకరికైతే ఈ రోజు నుండి నీ కొరకు బ్రతికే ఒక ఉన్నతమైన అభిషేకం ఈ ప్రజలను నడిపించునుగాక. ఒక ఉన్నతమైన అభిషేకం ఈ ప్రజల మీద ఏలుబడగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమేన్. yes, దేవుని కోసం బ్రతికే అభిషేకం. హల్లెలూయా. యేసు కొరకు నువ్వు నిలబడి వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎలియాజరు ఒక్కడే, కానీ ఎలియాజరు పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎందుకని తెలుసా? ఒక్క మనుషుడే అక్కడ కనబడుతున్నాడు, కానీ ఎలియాజరుతో పాటు తోడుగా ఉన్నది దేవుని ప్రభావం. హల్లెలూయా. దావీదు పక్షంగా దేవుని ప్రభావం ఉంది. ఒక్కడే గొల్యాతని చంపేశాడు, ఒక్కడే 10,000 మందిని చంపేశాడు. అంటున్నాడు 1000 మంది నా మీదకి వచ్చిన, 10,000 మంది నా మీదకి వచ్చిన ఏ అపాయము రాదు. అంటే దాని అర్థమేంటో తెలుసా? దేవుడు నా పక్షంగా ఉన్నాడు. 91వ కీర్తన, మహోన్నతుని చాట నివసించువాడు సర్వశక్తి నీడన విశ్రమించును. ఆయనే నా బలము, నా రాజు, నా ప్రభువు, నా కేడుము, నా దుర్గము, నా రక్షమ అంటాడు. కింద వచ్చేసరికి నాగుపాములు భుజంగములు అనగదొక్కేదని అంటున్నాడు. నా పాదంలోకి రాయి తగలకుండా దేవుడు తన దూతను ఆజ్ఞాపించి నన్ను ఎత్తి పట్టుకుంటాడు అంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు 91వ కీర్తనలు ఉన్నాయి. ఈరోజు దేవుని అనే వాక్య ఆత్మ ఖడ్గాన్ని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కదులుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించిన ఈ యొక్క ఎలియాజర్ 2 పనులు చేస్తున్నాడు. ఏంటంటే, ఒకటి యవ్వల చేను అనగా చెప్పండి, యవ్వల చేను. యవ్వల పంటను కాపాడుతున్నాడు. యవ్వల పంట అనగా సంఘానికి సాదృశ్యం, కుటుంబానికి సాదృశ్యం. కుటుంబ యజమానుడు అనేవాడు, కుటుంబ యజమానురాలు అనేది సంఘాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, నీ దేశం కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి. ఎలా చేస్తున్నారా? మీకు మీరు ప్రార్థన చేసుకోవడానికే బద్ధకం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నీకు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం. ఏదో నొప్పి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇక గత్యంతరం లేక పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది, నువ్వు కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటావు. అది తగ్గిన తర్వాత మరలేదు ఆ విధమే. హల్లెలూయా. ఇలాంటి జీవితంలో ఉండకండి. ప్రైజ్ లార్డ్. యవ్వల చేరుని కాపాడుతున్నాడు, సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. సంఘం కోసం నీ బాధ్యత ప్రార్థన చేయడం, సేవకుడి కోసం నీ బాధ్యత ప్రార్థన చేయడం. హల్లెలూయా. రెండోదిగా నీ కుటుంబ యజమానుల కోసం ప్రార్థన, నీ బిడ్డల కోసం ప్రార్థన, కుటుంబంలోని అవసరతల కోసం ప్రార్థన. అడ్డగోలుగా కాదు, మోసాలు చేసి కాదు, అబద్ధాలు ఆడి కాదు, క్రమముగా వాక్యానుసారంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు ఆమె వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడండి, నీ కుటుంబాన్ని కట్టుకోండి. యవ్వల చేరుని ఎలియాజరు కాపాడు. నీ ఇంటిని కట్టుకో. జ్ఞానురాలు ఇంటిని కట్టును, మూఢురాలు ఇంటిని ఓడబెట్టును. నువ్వు జ్ఞానం కలిగి ఇంటిని కట్టుకో. 2 ఇళ్ళులోనే నీకు. ఒకటి నీ దేహం అనే ఇల్లు, నీ కుటుంబం అనే ఇల్లు. నీ దేహం అనే ఇంటిని కట్టుకోవాలి, నీ కుటుంబం అనే ఇంటిని కట్టుకోవాలి. రెండింటిలో ఏది తేడా జరిగినా పోయేది నువ్వే. హల్లెలూయా. నీ దేహం అనే ఇల్లు దేవుని ఆలయము. రెండోదిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీ భార్య, నీ బిడ్డలో, నీ భర్త, నీ బాధ్యతలు కట్టుకో జాగ్రత్తగా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని కూడా నువ్వు నెగ్లిజెన్స్ చేయకూడదు, దేన్ని నువ్వు అశ్రద్ధ చేయకూడదు. బాధ్యతను మరవకూడదు, క్రమాన్ని మరవకూడదు, క్రమాన్ని విడిచిపెట్టకూడదు, బాధ్యతను విడిచిపెట్టకూడదు. బాధ్యతను విడిచిపెడితే అక్రమం అయిపోతాయి, నేరం మోపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఎలియాజరు యవ్వల చేనుని కాపాడాడు, సంఘాన్ని కాపాడు, ఇంటిని కాపాడాడు. జ్ఞానం కలిగి ఇంటిని కట్టుకున్నారా? నీ భర్తకు లోబడగలుగుతున్నావా? భర్తను ప్రేమించగలుగుతున్నావా? భర్తను నువ్వు ధైర్యంతో సాహసం చేసి దేవుని కోసం చెప్పగలుగుతావా? నీ భర్త కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు? ఎంతసేపు దేవుని దగ్గర పెనుగులాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఉందా ఒక సాక్ష్యం ఉందా? నీ భర్త గురించి దేవుడు నేను అడిగితే నువ్వు లెక్క చెప్పగలవా? నీ బిడ్డల గురించి దేవుడు లెక్క అడిగితే నువ్వు చెప్పగలవా? దేశం కోసం, ప్రజల కోసం, క్షేమం కోసం దేవుడు లెక్క అడిగితే నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. దేవుడికి మనం లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. ఆమేన్. ఫిలిష్తీయులని చెదరగొడుతున్నాడు ఎలియాజరు. కత్తి పట్టుకుని నరుగుతున్నాడు. అంటే చెయ్యి కింబరెక్కేంత వరకు కూడా నరుగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. యుద్ధం చేయాలి. ఎంత యుద్ధం చేయాలి?
ప్రతికూలతలతో యుద్ధం చేయాలి, పరిస్థితులతో యుద్ధం చేయాలి, అప్పులతో యుద్ధం చేయాలి, పోరాటాలు యుద్ధం చేయాలి. నీవు ఫేస్ చేసేది ఏదైతే ఉందో దాంతో నువ్వు పోరాడాలి. జయం వచ్చే వరకు, దేవుడు కార్యం చేసే వరకు, దేవుడు ద్వారం తెరిచే వరకు, దేవుడు లేవనెత్తే వరకు నీవు ఉన్న స్థితిలోనే నమ్మకంగా దేవునికి కనబడుతూ నువ్వు నడవాలి. అదే యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? అప్పుల్లో ఉన్న, రోగములు ఉన్న, వ్యాధులు ఉన్న, వ్యధలో ఉన్న, సొంత ఇల్లు లేదు, సొంత వాహనాలు అన్నీ. హల్లెలూయా. నష్టపోయి ఉన్నావు, నష్టపోయిన దశలోనే దేవుని కన్నులకు నమ్మకం ఉన్నావా? అద్దింట్లోనే దేవుని కన్నులకు నమ్మకం ఉన్నావా? అప్పులోనే దేవుని కన్నులకు నమ్మకం ఉన్నావా? రోగంలోనే దేవుని కన్నులకు నమ్మకం ఉన్నావా? నమ్మకంగా ఉంటే దేవుడు ఒక దినాన్ని లేపుతాడు. ఇదే యుద్ధం అంటే. కత్తిపట్టడం అంటే నిజంగా కత్తిపట్టి నరికేయడం కాదు. హల్లెలూయా. దేవుని కోసం మండటం, దేవుని కోసం నిలబడటం, సాహసం చేయటం, పోరాడటం, పరిస్థితులకు ఎదురు వెళ్ళడం, దేవుని కోసం నిలబడటం, విశ్వాసంతో పలకటం యుద్ధం అంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు. చాలా మంది ఫిలిస్తీన్లతో యుద్ధం చేయకుండా చాలా మంది ఫిలిస్తీన్లా మారిపోతున్నారు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు అంటే ఎవరు? నామకార్థ క్రైస్తవులు. వాక్యం వింటారు కానీ దేవుని ప్రేమించలేరాళ్ళు. వాక్యం వింటారు కానీ దాన్ని ఆస్వాదించలేరాళ్ళు. వింటారు, విన్నంత వరకే విని ఊకొట్టి ఆహా ఓకే అంటారు, వెళ్ళిపోతారు. మరలా వాళ్ళ పని యథావిధంగా ఉంటుంది. నామకార్థ స్థితి. హల్లెలూయా. దేవుని ప్రేమించరు, యేసుని ప్రేమించరు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. యేసుని ప్రేమించకుండా, దేవుని ప్రేమించకుండా, మనుషుల్ని ప్రేమించడం, పార్టీని ప్రేమించడం, కులాన్ని ప్రేమించడం, జాతుల్ని ప్రేమించడం. హల్లెలూయా. ఇది ఎలక్షన్ టైం, పార్టీని ప్రేమిస్తారు. కొంతమంది కుల పిచ్చోళ్ళు అంటారు, మా కులము మా కులం. కులాన్ని ప్రేమించేవాళ్ళు, పార్టీని ప్రేమించేవాళ్ళు, మనుషుల్ని అంటే అందరిని ప్రేమించరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పక్షపాతం కలిగిన ప్రేమ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అలా ఉండకుండా అందరిని కూడా మనం ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందరిని మనము దేవుడిదే చెప్పాడు, నిన్ను వారిని పొరుగు అని. ఇది మాత్రం మరొకటి. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. కత్తి పట్టినట్లుగా మనం ఏం చేయాలి? వాక్యం అనే ఆత్మఖడ్గమును ధరించాలి. హల్లెలూయా. ఈ వాక్యం అనే ఆత్మఖడ్గమును ధరించినప్పుడు 2 క్రియలు నీకు తోడై ఉంటాయి, లేదా 2 ఆయుధాలు నీకు తోడై ఉంటాయి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం నువ్వు ధరించినప్పుడు, దీన్ని నువ్వు మోస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హల్లెలూయా. దీన్ని నువ్వు ఇలా పట్టుకున్నప్పుడు, చాలా మంది బైబిల్ పట్టుకునే విధానం ఎలా పట్టుకోవాలి? మన బైబిల్ బొట్టనేలు పైన ఉండాలి, 4 ఏళ్ళు. ఈ బైబిల్ నువ్వు మోస్తున్నప్పుడు ఈ బైబిల్ నీ జీవితకాలం అంతా కూడా నిన్ను మోస్తుంది. ఇది హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోస్తే ఇది నిన్ను జీవితకాలం అంతా మోస్తుంది. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుందో చెప్తానో చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే మోస్తారో, దేవుని వాక్యం అనే ఆత్మకట్కం నిజంగా వారు ధరిస్తారో, వారిలో దేవుని అధికారము అనేది వారిలో నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు మోసినప్పుడు నీలో నుంచి దేవుని అధికారం అనేది బయటికి వస్తుంది. దేవుని అధికారం అనేది బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్, పేతురు మేడగది అనుభవంలోనికి వెళ్ళక ముందు, పరిశుద్ధ గ్రంథాన్ని మోయక ముందు, దేవునిలో పూర్తిగా నాటబడక ముందు అతని వల్ల ఏమీ కాల, వాళ్ళ వల్ల ఏమీ జరగల. యేసు ప్రభుతో పాటు నడుస్తున్నప్పుడు కూడా వారు చూడగలిగారు, కొన్ని గ్రహించగలిగారు, కొన్ని గ్రహించలేకపోయారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించారో, మేడగదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారో, వాక్శక్తితో నింపబడ్డారో, వెంటనే పేతురులో నుంచి కొన్ని అధికారాలు బయటకు వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ఒక మనిషిని ఎలా మార్చిందంటే, ఈ లోకంలో రోగమైన, వ్యాధి అయినా, దెయ్యమైన, తెగులైన, వాట్ ఎవర్ మే బి, అది ఏదైనా నీ పాదముల ముందు బొక్కబొర్ల పడుతుంది అనమాట. నీ పాదాల ముందు సాగిలి పడుతుంది అనమాట. అది కరుడు గట్టిన శాపాలు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, మందులే లేని రకరకాల వింత వ్యాధులే కావచ్చు, అన్ని యేసు నామములో లోబడాల్సిందే. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరిస్తే యేసుక్రీస్తు అధికారము నీలో నుంచి బయలు వెళ్తుంది. అదే చెప్పాడు, నన్ను నమ్మినవాడు, నన్ను ప్రేమించినవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. సే హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుని ప్రేమిస్తే, వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకుంటే, దేవుని అభిషేకంతో నింపబడితే, నువ్వు మాట్లాడుతూ ఉండగా, పలుకుతూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి.
దేవుని అధికారము, అథారిటీ. యేసు ప్రభు చెప్పాడు కదా, ఆకాశమందు హల్లెలూయా అంటే పరలోకంలో, హల్లెలూయా భూమి మీద నాకు సమస్త అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. ఆ అధికారం మీకు ఇచ్చుచున్నానని అపోస్తులు చెప్పారు. అపోస్తుల యొక్క అధికారంలో ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా? మీరు ఎవరు పాపాలు నిలుపుతారో వారి పాపాలు నిలుచుంటే, మీరు ఎవరిని క్షమిస్తే వారి పాపాలు క్షమిస్తానని దేవుడు ఒక కృప ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. ఈరోజు భయపడకండి. దేవుని వాక్యం మన ఆత్మ ఖడ్గమును మీరు ధరిస్తే మీరు అధికారంతో ఉన్నారు. హల్లెలూయా. ప్రధాన మంత్రులకు లేని అధికారం, ముఖ్యమంత్రులకు లేని అధికారం, మనుషులు ఎవరికి లేని అధికారం యేసు క్రీస్తు వాక్యమును నమ్మిన వారికి, యేసు క్రీస్తు వాక్యాన్ని మోసేవారికి, వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్న వారికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. రాజకీయ నాయకులు వారికి పదవులు ఉన్నప్పుడు పవర్తో చేయగలుగుతారు, డబ్బుతో చేయగలుగుతారు. హల్లెలూయా. కానీ మన అధికారం డబ్బు కాదు, మన అధికారం వెండి బంగారాలు కాదు, మన అధికారం యేసు. యేసు నామం అందరూ చెప్పండి, యేసు నామమే మన అధికారం. ఇది 5 సంవత్సరాల అధికారం కాదు, 10 సంవత్సరాల అధికారం కాదు, ఒక తరము కాదు. హల్లెలూయా. తరతరాలు యుగ యుగాలు జీవించుచున్న దేవుడు యేసు. ఆయన నామము జీవించుచున్న నామము, ఆయన నామము అధికారం కలిగిన నామము, అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. అందుకే ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగినట్లుగా, ప్రతి నాలుక ప్రభువుని ఒప్పుకున్నట్లుగా దేవుడు హల్లెలూయా యేసు నామాన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? వాక్శక్తితో నింపబడిన తర్వాత, ఆత్మశక్తితో నింపబడిన తర్వాత, హల్లెలూయా, ఏ యేసునైతే సిలువేశారో ఆ యేసు మీ తలలకు మూలరాయిగా మారాడు. ఆకాశమందు ఇవ్వబడిన ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. ఒక ప్రసంగం 3000 మంది బాప్టిజాలు, ఒక ప్రసంగం 5000 మంది బాప్టిజాలు. చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించిన తర్వాత అపోస్తులు కూడి ప్రార్థించే చోట భూకంపాలు కలుగుతున్నాయండి. అంత్య దినాల్లో యేసు నామములో ఇటువంటి ఆత్మ కార్యాలు పరిశుద్ధుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నిజంగా నీతిమంతుల ద్వారా, దేవుని ప్రేమించే వారి ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మనుషులు ఎవరు గుర్తుపడతలా. మనుషులందరూ కూడా వీళ్ళు పట్టుకోటి కోసం వచ్చారు, ఆటి కోసం వచ్చారు, వీటి కోసం వచ్చారు, వీళ్ళు పిచ్చోళ్ళు, అలా ఇలా అని మాట్లాడుతుంటే దెయ్యాలు చెప్తున్నాయి వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, జీవం కలిగిన దేవుని సేవకులు. హల్లెలూయా. పౌలును చూసి పుత్తూన దెయ్యం అంటుంది, ఇతడు జీవం కలిగిన దేవుని సేవకుడు. హల్లెలూయా. దెయ్యాలు అన్ని వణుకుతున్నాయి, లోబడుతున్నాయి, భయపడుతున్నాయి, పారిపోతున్నాయి, వాటి స్థావరాలు ఖాళీ చేస్తున్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును నువ్వు ధరిస్తే ఈ అధికారం నీలో నుంచి బయటకు వస్తుంది. దేవుడు ఇదే చెప్తున్నాడు, నువ్వు బంధించిన దాన్ని నేను బంధిస్తాను, నువ్వు విప్పిన దాన్ని నేను విప్పుతాను. మత్తయి 18:18. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో చెప్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. మీరు నమ్మితే నా మహిమను చూస్తారని యేసు ప్రభు చెప్తున్నాడు లూకా సువార్త. హల్లెలూయా. ఈరోజు యేసుని నమ్మి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరిస్తే మీలో ఏముంది చెప్పండి? యేసుక్రీస్తు అధికారం ఉంది. హల్లెలూయా. నామకార్థులకి ఇది అర్థం కాదు, యేసు అధికారం వాళ్ళకి అర్థం కాదు, యేసు ప్రభు కార్యాలు వారికి అర్థం కావు. వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. ఆదివారం భక్తులే వెళ్ళు, మధ్యలో సువార్తలు ఉండవు, మధ్యలో సేవకుడితో కాంటాక్ట్ ఉండదు, మధ్యలో సంఘ యాక్టివిటీస్లో వీళ్ళు ఉండరు, ఫోన్ టచ్లో ఉండరు, కనీసం ఫోన్ చేసి ప్రార్థించుకోవడానికి కూడా వాళ్ళకి నామోషా. హల్లెలూయా. ఆదివారం భక్తులు నాటబడండి, దేవుళ్ళు క్రమంలో ఉండండి, సేవకుడికి అందుబాటులో ఉండండి. అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. వేరువేరుగా ఉంటే ఇరుగుపోతావు, వేరుగా ఉంటే అపవాది నిన్ను ఈజీగా ఓడిచేస్తాడు. హల్లెలూయా. క్రమంలో ఉండండి, క్రమానికి లోపడండి, మందిరానికి రండి, సన్నిధికి రండి. హల్లెలూయా. నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనస్సాక్షితో మాట్లాడతాడు. దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఆలోచన నీకు తెలుస్తుంది, నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది, నువ్వు ఎలా నడవాలో నీకు తెలుస్తుంది. దేవుడు ఖచ్చితంగా నీకు బోధిస్తాడు, నీకు అర్థమయ్యే రీతిగా అని చెప్తాడు. ఇంకా నువ్వు అంత అజ్ఞానం ఉండి అవసరమైతే ఒక కళ రూపంలో తీసుకొచ్చి దేవుడు నీ ముందు పెడతాడు. దాన్ని బట్టి నీకు తెలిసిపోదు. దేవుడు నీతో ఒక విషయాన్ని బయలుపరచాలి అనుకుంటే అది నీకు ఎలా తెలియాలో అలాగ దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. అది కళ ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు. నీ జ్ఞానానికి ఎలా అర్థమవుతుందో అది దేవునికి తెలుసు. నీకు అర్థమయ్యే రీతిగా నీ జ్ఞానానికి తగ్గట్టుగా దేవుడు నీకు బయలుపరుస్తాడు.
అదవుతుందా? దేవుని అధికారం నీకు కావాలి అంటే ఎలియాజరు చేతితో కత్తిని పట్టి యుద్ధం చేసినట్లుగా, యుద్ధ వీరుడి లక్షణాలతో ముందుకెళ్ళినట్లుగా నీవు ఈ లోకంలో యుద్ధం చేయాలంటే, అపవాది తంత్రాలు బంధించాలంటే, వాడి తంత్రాలని ఎరిగి వాడికి బ్రేక్ వేయాలి అంటే వాక్యమైన ఆత్మఖడ్గం మీరు ధరించాలి. హల్లెలూయా. ఒకటి, వాక్యమైన ఆత్మఖడ్గం ధరించినప్పుడు ఏమొస్తుంది? అధికారం వస్తుంది. హల్లెలూయా. రెండోది, ఈ అధికారంతో పాటు నీ జీవితంలో ధైర్యము ప్రవేశిస్తుంది. ధైర్యం, ఎక్కడ భయపడవు. ఊరంతా ఒకటైపోయి నువ్వు ఒక్కడే ఉన్న అస్సలు భయపడవండి. కొంతమందికి మతిపోతుంది, ఏంట్రా వీళ్ళ ధైర్యం, ఎన్ని చేసినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని నేరాలు మోపినా, ఎన్ని అబద్ధాలు సాక్ష్యాలు పలికినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు కొట్టినా. హల్లెలూయా. ఏంట్రా వీళ్ళ ధైర్యం. ఈ ధైర్యం కొంతమందికి లోకస్తులకి ఎలా ఉంటుందంటే మొండోడు. హల్లెలూయా. ఏంటంట మొండోళ్ళు, మాటినరు, అలాగా ఎలాగా కొంతమంది ఉంటుంది. అది కాదు. హల్లెలూయా. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించినప్పుడు నీ జీవితంలో అధికారం అనేది ఉంటది. అధికారంతో నువ్వు భూమి మీద అసాధారణమైన కార్యాలు జరిగిస్తావు. రెండోదిగా ధైర్యం కలిగి ఉంటావు. చూడండి, ఏలియా ధైర్యం, అహాబు రాజు, యెజబెలు రాణి, అషేరి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఎంతమంది? హల్లెలూయా. కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. హల్లెలూయా. పేతురు అక్కడే చెరసాల్లో ఉన్నాడు. గ్రామం అంతా ఏరోదు రాజు ఉన్నాడు. ఏరోదు రాజు వెనకమాల గ్రామం అంతా ఉంది. పేతురుని చెరసాల్లో వేసేసారు. హల్లెలూయా. పౌలు శీలలో చెరసాల్లో వేసారు. చేతులు తెలియజేయండి. అపోస్తలుకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆమేన్. సైలెంట్ అవ్వకపోతే, యేసును ప్రకటించడం మానకపోతే, ఆయన గురించి మాట్లాడడం మానకపోతే, హల్లెలూయా, చంపేస్తామన్నారు, నరికేస్తామన్నారు, తలకే లేచిపోతాయి అన్నారు, సిలువేసేస్తామన్నారు. హల్లెలూయా. రాళ్లతో కొట్టి చంపేస్తామన్నారు. హల్లెలూయా. రాళ్లతో కొట్టినా, రంపాలతో కోసినా, పొడిచినా, నరికినా, ఏదేసినా వాళ్ళ నోర్లు మాత్రం మూతపడలేదు. వాళ్ళు ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతమంది శత్రువులు లేచినా, విరోధులు లేచినా, ఎమ్మెల్యే లేచినా, ఎంపీ లేచినా, మినిస్టర్ లేచినా, ఎవరు లేచినా, హల్లెలూయా, వారి మాటలకు నువ్వు భయపడవు. ఎందుకని తెలుసా? నీలో ఒక అసాధారణమైన ధైర్యము దేవుడిని నింపుతాడు అన్నమాట. హల్లెలూయా. అందుకనే 1000 మంది, 10,000 మంది నేను భయపడను. ఎందుకని? నా ధైర్యము దేవుడు. చెప్పండి, నా ధైర్యము. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండాలి. దేవుని వాక్యమైన ఆత్మఖడ్గము ధరించిన వారు ధైర్యం కలిగి ఉంటారు. దేవుని ధైర్యం అది లోకంలో ఎక్కడ ఉండదు. అది మనుషుల ధైర్యం కాదు, అది మనుషులు ఇచ్చే ధైర్యం కాదు. మనుషులు ఇచ్చే ధైర్యం అయితే మనకు భయం కలుగుతుంది. దేవుడిచ్చే ధైర్యం ఇది. హల్లెలూయా. అపోస్తలులు ఎక్కడ తిరుగుకోగలేరు. అందుకే మీరు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే పొందారు, కానీ పిరికి ఆత్మను పొందాలి, దాస్యపాత్మను పొందాల. హల్లెలూయా. ఎంతమంది భయపడుతున్నారు? డాక్టర్ రిపోర్ట్స్, నీ వ్యాధి తగ్గదు, భయపడిపోతారు. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది నాకు తెలుసు ఉన్నారు. ఇంకా దేవుడు ఏం చేశాడు? నీ అప్పు ఇంతే, నీ రోగం ఇంతే, దేవుడు ఏం చేయాలి? ఇంకా అనవసరం. హల్లెలూయా. నమ్మేస్తారు, అదే నమ్మేస్తారు. యేసు ప్రభు మాట నమ్మరు. సేవకుడు ఎంత మొత్తుకున్నా నమ్మరు. దేవుడు భుజాన్ని తట్టి చెప్పిన నమ్మరు. సేవకుడు గొంతు తెచ్చుకుని చెప్పినా నమ్మరు. హల్లెలూయా. డాక్టర్ గారు వచ్చి చక్కగా ఆ బ్లడ్ టెస్ట్ చేసి, ఒక ఎక్స్రే తీసి, ఒక ఈసీజీ తీసి, నీ గుండెలో ఈ ప్రాబ్లం ఉంది, అది అసలు ఉందో లేదో తర్వాత విషయం. హల్లెలూయా. నీ ఒంటలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇది తినకూడదు, ఇది తినాలి అంటే డాక్టర్ గారు చెప్పింది నెదట్లో కూడా గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. నెదట్లో లేబడిగినా రే కిందటి ఆదివారం ఏ వాక్యం చెప్పారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, ఒకరు చెప్పరు. వీళ్ళు పక్కన ఎవరో ఎల్లమ్మ పొల్లమ్మ కొద్దిగా అందిస్తుంది, దాన్ని బట్టి డొంకంతా కలుగుతుంది. ఆ ఎల్లమ్మ పొల్లమ్మలు కూడా ఇక్కడ లేరు, గుర్తుంచుకున్న వాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె దేనికి భయపడుతున్నా? భయపడ్డామంటే వాక్యం ఆత్మఖడ్గం నీలో లేదు. భయపడ్డామంటే దాస్యపాత్మతో నింపబడ్డావు. నువ్వేం చేయగలవో తెలిసి, నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో తెలిసి, నువ్వు చేతులెత్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడని తెలిసి, దేవుని అధికారాన్ని వినియోగించుకోకుండా, దేవుడిచ్చే ధైర్యాన్ని వినియోగించుకోకుండా ఫిలిస్తీన్ల వలె, నామకార్థుల వలె నువ్వు బ్రతికితే ఎట్లా? దేవుడు నేను చూసి దుఃఖపడ్డా, దేవుడు నిన్ను చూసి బాధపడ్డా, పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి కదా.
దేవుడు అంటాడు కదా, నేను నీకు అధికారం ఇచ్చాను కదా. హల్లెలూయా. చేతిలో కర్రను పెట్టాను, నీ చేతిలో కత్తిని పెట్టాను, నువ్వు దాన్ని పట్టుకుని నుంచుంటే అలా వాటిని వినియోగించాలి కదా. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలంతి ఇచ్చాడు. మీ మీద మీకు నమ్మకం లేదా? ఒక సేవకుడిగా మీ గురించి తెలిసి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నిలబడి గట్టిగా 1 గంట సేపు ప్రార్థన చేయగలిగితే దేవుడు సూటిగా మీతో మాట్లాడతాడు. మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్న ఇష్యూని దేవుని దగ్గర పెట్టి 2-3 రోజులు ఉపవాసం ఉండి తలుపేసుకుని బయటికి రాకుండా ప్రార్థన చేయి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను నిజంగా మీరు స్నానం చేసి దేవుని గదిలోనికి వెళ్ళి రహస్యంగా తండ్రికి మొరపెట్టండి. 3-4 దినాలు ఉపవాసం ఉండి దేని గురించి అయితే సంవత్సరాలు ఏడుస్తున్నారో ఆ ఇష్యూని దేవుని కాలగడబెట్టి ఈ రోజున ప్రార్థన చేయడం మీరు మొదలు పెట్టండి. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. నమ్మరా దేవుని కార్యాలనే? గుడ్డి వాళ్ళుగా ఎంతకాలం ఉంటారు? హల్లెలూయా. ఎంతో మంది అక్కరత్తలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. హల్లెలూయా. ధైర్యంగా ఉంటున్నా వాటిల్లో? ధైర్యం చెడిపోతుంది, భయం కలుగుతుంది. అర్థం ఏంటి? వాక్యం అనే ఆత్మఖడ్గం లేదు. వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మీరు ధరించాలి. హల్లెలూయా. భయపడకండి, ధైర్యంతో దేవుడు నింపుతాడు. దేవుడు మీకు ఇచ్చిన అధికారం అది అసాధారణమైన అధికారం. మీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది ఉండదు. మరలా చెప్తున్నా, యేసు నామములో యేసు ద్వారా పొందిన అధికారము ద్వారా ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మితేనే. దేవుని కోసం మన్నండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అంటించి వదిలేడు. యోగ సమాప్తి వరకు దేవుడు మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటాడు, అంటిస్తూనే ఉంటాడు, మండిస్తూనే ఉంటాడు. వాడుకుంటాడు. ప్రతి దినము కొత్త తైలము నీలో నుంచి బయటకు రావాలి. యేసునామములో ప్రతి దినము నూతన మంటర బయటకు రావాలి. కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ. దేవుడు మీలోని ప్రతి దినము కొత్త తైలంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు, నూతన అభిషేకంతో నింపుతాడు, నూతన కోణంతో నింపుతాడు. విచారం అంతటిని కూడా దేవుడు కొట్టివేస్తాడు. దేవుని అధికారం చాలా ప్రత్యేకమైనది. లోక అధికారాలన్నీ వేరు, యేసు ప్రభు అధికారం వేరు. లోక అధికారాలను ఒక రోజున పోల్చబడతాయి, యేసు ప్రభు అధికారం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు అధికారం దేవుడు మనకిచ్చాడు. నాకు ఏ అధికారం కలిగి ఉందో ఆ అధికారం మీకు ఇస్తానని చెప్పాడు. రెండవదిగా దేవుని వాక్యం ఆత్మకట్కం చేత పట్టుట ద్వారా దేవుని ధైర్యం మనలోనికి వస్తుంది. ఎక్కడా భయపడదు. ఎన్ని లక్షల పైన మౌనము ప్రార్థన. ఎలాంటి రోగము శరీరంలో ఉండదు నిన్ను తినేసి మరణ కోపంలోనికి తీసుకెళ్ళిపోయి డాక్టర్ సర్టిఫై చేసి 1-2 రోజులు అన్నప్పటికీ కూడా ధైర్యము చెడిపోకూడదు. హల్లెలూయా. ధైర్యము చెడిపోకూడదు. వినుట వల్ల విశ్వాసం కలిగిన రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యంలో రాబడిన మాట. వినుట వల్ల విశ్వాసం కలిగినది క్రీస్తు యేసుని మాట. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేతపట్టండి. వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ధరించుకోండి. దేవుడు మిమ్మల్ని అధికారంతో నింపుతాడు. హల్లెలూయా. రెండోది దేవుడు మిమ్మల్ని ధైర్యంతో నింపుతాడు. ఎక్కడా భయపడరండి, ఎక్కడా భయపడరు. ఇశ్రాయేలు ప్రజలందరికీ భయం కలిగినప్పుడు, మోషేకి కూడా భయం కలిగినప్పుడు ఎర్ర సముద్రంతో మాట్లాడలేదా? బండతో మాట్లాడలేదా? చెప్పరండి అండి. బండతో మాట్లాడితే ఏమొచ్చింది? ఎర్ర సముద్రంతో మాట్లాడితే ఏం జరిగింది? యోర్దానుతో మాట్లాడితే ఏం జరిగింది? ఏలియా ఆకాశంతో మాట్లాడితే ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి రావటం అంటే మాట్లాడుకున్నారా? హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియాకి అంత ధైర్యం. రాజు, రాణి, అషేరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అంతమంది ఒక పక్క, ఏలియా ఒక పక్క. వినటానికి కూడా ఆశ్చర్యంగా ఉందండి. ఏంటి అంత రోషమా, అంత మంట, ఎంత మటుకు 2 తలంపుల మధ్య ఉంది. రండి చూసుకుందామా. బాబోయ్, అంత గడ్స, అంత ధైర్యమా, అంత రోషమా? హల్లెలూయా. వారు పనుల్లో ఉండగా పిలిపించి 12 పెద్ద పెద్ద బండలు తునకలు కలిగి రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠాలు కట్టి మాంసమును నీటితో తడిపి నానబెట్టి, ఎంత ధైర్యమా! ఒక రోగంతో ఉన్నవాడు, ఒక వ్యాధిగ్రస్త దగ్గరకు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తానికి వెళ్తున్నప్పుడు కొద్దిగా షవరింగ్ వస్తుంది. బాబు కార్యం జరుగుద్దో జరగదు ఏమనుకుంటారు? కార్యం జరగకపోతే, అద్భుతం జరగకపోతే ఏమనుకుంటారు? ప్రభు ఏదోటి చేయి ప్రభు, అద్భుతం జరగాలి ప్రభు. లోపల ఒక టెన్షన్తో మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఆ టెన్షన్, ఆ వైబ్రేషన్ ఏమీ లేదు. ఏలియా కాన్ఫిడెంట్గా దేవుని కార్యం నమ్మాడు. ఎంత మటుకు 2 తలంపుల మధ్య రండి తేల్చుకుంది. యెహోవా నిజమైన దేవుడా, బయలు నిజమైన దేవుడు, తేల్చుకుందా రండి. అరణ్యంలోనికి వెళ్ళి ఏలియా ఒక్కడే ఒక పక్కన ఎవడు నూనె పోగులేదు. హల్లెలూయా. ఏలియా ఒక్కడే, ఊరంతా ఒకటి. హల్లెలూయా. ఏలియా దేవుడు ధైర్యాన్ని పుట్టించాడు.
ఏలియా దేవుడు రోషాన్ని పుట్టించాడు. ఏలియా దేవుడే ఏలియాని సిగ్గుపరచకుండా తన ముఖాన్ని ఎత్తాడు, తన తలని ఎత్తాడండి. దేవుని కార్యాన్ని నమ్మితే ధైర్యం కలుగుతుంది, దేవుని వాక్యాన్ని నమ్మితే ధైర్యం కలుగుతుంది,